సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేశారని ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలో మాజీ సీఎం కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలతో కలిసి కిరణ్ కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ 10 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే ఒక కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నారని తెలిపారు. కేసీఆర్ సార్ పవర్ ఇక రాకుండా కూడా ఎంతో మంది హృదయాల్లో ఉన్న వ్యక్తి మన కేసీఆర్ గారు. ఈరోజు అట్లాంటి మహానుభావుడి జన్మదినం జరుపుకోవడం అనేది మనందరికీ కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే దేశంలో మనం ఇంతవరకు చాలా మంది నాయకులు చూసినాం. ఒక బతుకున్నప్పుడు ఒక వ్యక్తి జన్మదినోత్సవాన్ని ఇన్ని ప్లేస్లలో ఇంతమంది జరుపుకోవడం అనేది బహుశా ఇప్పటి వరకు ఎవరిది కూడా జరిగిన దాఖలు అయితే నేను చూడలే. ఇంకా పెద్ద మనుషులు ఎవరన్నా ఎవరు చూసినా కానీ ఎక్కడ కూడా అటువంటి గొప్పతనం కలిగిన వ్యక్తి మన కేసీఆర్ గారు. అటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం వస్తేనే ఈ ప్రాంతం ప్రజలు అభివృద్ధి చెందుతారు, ఈ ప్రాంతంలో ఉన్న వనరులన్నీ ఈ ప్రాంతం వాళ్ళకి వస్తాయి అని ఒక ముందు చూపుతోని తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టినవాడు కేసీఆర్ గారు. ఏదో ఆయన ఏం పదవులు లేకపోతే ఉద్యమం మొదలుపెట్టినాడు కాదు. డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ కూడా దాన్ని రాజీనామా చేసి తెలంగాణ కోసం పార్టీని పెట్టిన వ్యక్తి మన కేసీఆర్ గారు. అట్లా పదవులను త్యాగం చేసి ఒక ఉద్యమం కోసం ముందుకొచ్చిన వ్యక్తి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే 2001 నుంచి అనేక రకాల ఒడిదుడుకులు. అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే ఎవ్వరు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా కదలలేని మెదలేని పరిస్థితిలో ఉండే, తీవ్రమైన నిర్బంధం ఉండే. తెలంగాణ అంటేనే తెలంగాణ గురించి మాట్లాడితే పాట పాడితేనే ఎన్కౌంటర్లో చంపే ఒక దుర్మార్గమైన పరిస్థితి అప్పుడు 2001లో ఉండే. అటువంటి పరిస్థితిని కూడా ఎదిరించి తెలంగాణ ఉద్యమం కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టి అన్న చూడండి.